ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం మంచిదేనా? సో చాలా మందికి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, ఫ్లాట్ కొన్న తర్వాత చాలు లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నట్లు హ్యాపీ అవుతూ ఉంటారు. కానీ 20 ఏళ్ల తర్వాత ఫ్లాట్ పరిస్థితి ఏంటి, దాని విలువ ఎంత? సో డిప్రిషియేట్ అవుతుందని అందరికీ తెలుసు. కాకపోతే మరి ఫ్లాట్ కొనడం మంచిదా కాదా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో గిరిబాబు గారు మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. యా, సూపర్ సార్. మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేవి ముందుకు వచ్చేసాయో, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, అందరి ఆలోచన మారిపోయింది, అవునా కదా? సో ఫ్లాట్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. అంతెందుకు నేనే ఆలోచిస్తున్నా ఫ్లాట్ కొనాలి అంటే. సో ఏమంటారు, అసలు కొంటే మంచిదా కాదా? 20 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది ఏంటి? సో ఇక్కడ ఫ్లాట్ కొంటే మంచిదా కాదా అని చెప్పడం అనేది, ఇది బెస్ట్, ఈ ఆలోచన మంచిది లేదా ఇది కాదు అని ఒక డెసిసివ్ ఆన్సర్ చెప్పడానికి ఎవరు చెప్పలేరు నా ఒపీనియన్ లో. నేను ఈ టాపిక్ మీద నా ఒపీనియన్ మాత్రమే చెప్పగలను. మరొక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ తన ఒపీనియన్ చెప్తారు. బట్ అల్టిమేట్ గా ఈ వీడియో చూసే వాళ్లకు వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ తీసుకోవాలి. అంతేకాని ఇది కరెక్ట్, ఇది తప్పు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు, అలా ఎవరు నిర్ణయించలేరు కూడా. సో దిస్ మై డిస్క్లైమర్. కనుక ఈ నేపథ్యంలో నా ఒపీనియన్ ఏంటి, మంచిదా కాదా, తీసుకోవడం బెటరా కాదా, నా ఒపీనియన్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, ఇది ఎవరెవరి పర్సెప్షన్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మీకు డింక్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, విన్నారా? DINK. జస్ట్ గూగుల్ చేయండి, డింక్, అంతే, ఏమొద్దు. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓకే, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే నాకు ఆదాయం ఉంది, నేను ఉద్యోగం చేస్తున్నా, నా భార్యకి ఆదాయం ఉంది, ఉద్యోగం చేస్తున్నాము, మాకు కిడ్స్ వద్దు. సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే ఇది వెస్టర్న్ ఐడియాలజీ, వెస్టర్న్ కల్చర్. ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు చాలా మంది యంగ్స్టర్స్, యంగ్ కపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి ప్రొఫెషనల్స్ లో ఇది వచ్చేసింది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తోందంటే, మాకు పిల్లలు వద్దు, మేమిద్దరం, మాకు ఒక్కొక్క పిల్ల, మేము ఎక్కడ ఉంటాము ఈ టైంలో, ఉద్యోగం చేసే దగ్గర. రేపు పొద్దున మా జాబ్ బెంగళూరు వస్తే అక్కడ వెళ్ళిపోతాం, నోయిడాలో వస్తే అక్కడ వెళ్ళిపోతాం. లేదా మేము జాబ్ చేయాలని ఇష్టం లేదు, చేయము. మాకు వచ్చే ఇన్కమ్ ని మేము దాన్ని సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ? ఫైనాన్షియల్ అసెట్స్ లో మాత్రమే. మాకు అవసరమైనప్పుడు వాడుకుంటాం. బోర్ కొట్టిందా మానేస్తా ఉద్యోగం, నేను మేము మానేసేసి ఎక్కడికో ట్రిప్స్కి వెళ్ళిపోతాం, వేరే కంట్రీకి వెళ్తాం, ఆఫర్స్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాం. మాకు ఒక దగ్గర కట్టేసి ఉండడం ఇష్టం లేదు. ఇది వాళ్ళ ఇష్టం, అది ఇది కరెక్టా తప్ప అని ఎవరు చెప్పలేరు. మీరు ఒక పెద్దవాడిని అడగండి, మన అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యని, ముక్కును వేలేసుకుంటారు వాళ్ళు కదా. ఇదేం విడ్డూరం, ఇదేం చోద్యం అంటారు. కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆలోచనల ప్రకారంగా, దాని వాల్యుయేషన్స్ ప్రకారంగా ఎవరి పర్సెప్షన్ వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. నా పర్సెప్షన్ ఏంటంటే, ఈ డింక్ అనే కాన్సెప్ట్ తప్పు నా ఉద్దేశంలో. ఎందుకంటే అల్టిమేట్ గా వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? లైఫ్ మీన్స్ లివింగ్. జీవితం అంటే జీవించడం. ఆ జీవించడం అంటే నేను నా భార్యతో కలిసి మాత్రమే గిరిగీసుకొని ఒక చట్టం ఉండడం కాదు. మనము సోషల్ బీయింగ్స్, సోషల్ యానిమల్స్. నేను అంటే నా భార్య, నాతో నా వలన జన్మించిన పిల్లలు, వాళ్ళ ఆనందం, మా అమ్మా నాన్న, మా మిస్సెస్ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ బంధువులు అందరూ, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సకుటుంబ సపరివార సమేతం, మా సమేతం అందరం కలిసి మంచి చెడు, సుఖము దుఃఖము అన్ని పంచుకొని కలిసి మెలిసి జీవిస్తేనే జీవించడం అంటారు నా దృష్టిలో. నేను నా వైఫ్ తోటి గిరిగీసుకొని మేమిద్దరం మాకు కుక్క పిల్ల అనుకుంటే సో అది లైఫ్ కాదు. నిజంగా ఆలోచించి ఎంతకాలం ఉంటుంది ఇద్దరు కలిసి? బోర్ కొట్టేదా కదా. సో మనకు లైఫ్ అంటే సంతోషం, దుఃఖం, షడ్రుచులు అని ఎందుకంటారు, అన్ని కలిస్తేనే అప్పుడు చాలా బాగుంటుంది. అది ఒక్క స్వీట్ ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, ఒకే కారం తిన్నా ప్రాబ్లమే, ఒకే ఉప్పు ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, అన్ని సమపాళలో ఉండాలి. అలాగే లైఫ్ కూడా. సో ఈ నేపథ్యంలో మనము సొంతిల్లు కొనుక్కోవాలా వద్దా అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ షీట్ తీసుకొని మీరు ఈఎంఐకి కట్టే బదులు సిప్ చేయండి. 20 years తర్వాత మీ సిప్ వాల్యూ 7 కోట్లకు వెళ్ళిపోతుంది. లైక్ 80,000, ₹1,00,000 మినిమం ఈఎంఐ ఉంటుంది. దాన్ని మనం SIP రూపంలో చేసామనుకుని SIP క్యాలిక్యులేటర్ లో తీసుకొని, ఎక్కువ కూడా 12-13% తీసుకోండి చాలు. మీకు ఒక 20 years తర్వాత హీన పక్షంలో 8 కోట్లు వెళ్తుంది. మీరు ఇప్పుడు ₹1,50,00,000 పెట్టి కొన్న ఇంటికి కట్టే ఈఎంఐ బదులు చేస్తే ఇలా వస్తుంది. ఆ ₹1,50,00,000 పెట్టి కొనుక్కున్న ఇల్లు 20 years ఎంత అవుతుంది?
కనీసం ఒక 2 కోట్లు అవుతుందా? అవ్వదు కదా. ఇక్కడ నాకు ఎక్సెల్ షీట్ ప్రకారం 8 కోట్లు వచ్చాయి కదా, ఇది ఎక్కువ కదా అనుకుంటే అగైన్ ఇది కూడా నార్మల్గా మీరు నేను చెప్పాను లైఫ్ అంటే లివింగ్ అని, ఎంతకాలం మీరు ఒక కిరాయింట్లో ఉంటారు, ఆ కిరాయిని తీసేసి మీరు లెక్కేసుకున్నా కూడా ఎక్సెల్ షీట్ ప్రకారంగా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇస్తారు వెన్ కంపేర్ టు యువర్ ఫ్లాట్ వాల్యూ ఇచ్చినప్పటికీ. కానీ ఇక్కడ మనం చూడవలసింది ప్రతిదీ డబ్బు కోణంలో మాత్రమే కాదు, డబ్బు రూపంలోనే కాదు. మనం ఒక సొంత ఇంట్లో నేను నా భార్యతోటి పిల్లలతోటి బంధువులతోటి అమ్మ నాన్న వచ్చినప్పుడు ఒక ఇంటికి వచ్చి ఒక ఇంట్లో ఉండే ఆనందం వేరుంటది. అండ్ జీవిత చరమాంకంలో రేపు పొద్దున ఏదైనా చనిపోయినప్పుడు పెద్దవాళ్ళు ఉండొచ్చు మనతో పాటుగా, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చనిపోతే ఇంట్లో తీసుకురానివారు టెనెంట్స్, మనం టెనెంట్ గా ఉంటే ఓనర్స్ తీసుకురానివారు. అది ఎంత నరకం ఉంటది. దాన్ని అసలు మనము ఎన్ని కోట్లతో వెలగట్టగలం, దాన్ని వెలగట్టలేం. కనుక ప్రతిదీ కూడా డబ్బు రూపంలోనే కొలవకూడదు. మనము వాల్యూస్, లివింగ్, లైఫ్ ఇవన్నీ కూడా బియాండ్ మనీ. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని, లైఫ్ స్టైల్ని, నెసెసిటీస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు ఉన్న ఇన్కమ్ని ఒక ఇల్లు కొనుక్కోవాలి, కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఎస్ఐపి పెట్టుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి, రిటైర్మెంట్ కార్పస్కి పనికి రావాలి, యూజ్ అవ్వాలి. తర్వాత కొంత డబ్బులు పిల్లల కోసం పొదుపు చేస్తూ రావాలి. ఒక అతను ఎవరో వీడియో యూట్యూబ్ చెప్పాడు, నేను విన్నాను, మీరు కనుక మీ ఇల్లు కొనేస్తే ఇక మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మీరు మొత్తం డబ్బులన్నీ ఈఎంఐకే పెడుతున్నారు, లోనే కడుతున్నారు, పిల్లల భవిష్యత్తులో ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా పెరుగుద్ది కనుక మీరు కోపం చేయలేరని. అలా ఎందుకు అనుకోవాలి? వై ఐ కాంట్ బ్యాలెన్స్ మై ఎక్స్పెండిచర్? కొంత బకెట్ హోమ్ లోన్ కోసము, కొంత ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ కోసము, కొంత రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. మనము 20 years పాటు ఒకే ఇన్కమ్ లెవెల్లో ఉండం కదా. అవర్ ఇన్కమ్ విల్ బి కీప్ ఆన్ రేజింగ్. ఏ లెవెల్లో ఇన్కమ్ రేజ్ అవుతుంది, నేను ఎంతవరకు జాబ్ చేస్తాను, నా యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, వైఫ్ ఇన్కమ్ ఉందా లేదా, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని కొంత పోర్షన్ హోమ్ కోసము, కొంత పిల్లల కోసము, కొంత రిటైర్మెంట్ కోసము, కొంత ఎంటర్టైన్మెంట్ కోసము, కొంత లైఫ్ లివింగ్ కోసము ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతేకాని నేను మొత్తం ఇల్లు తీసేసుకుంటే ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ డబ్బులు ఉండవని కానీ, లేదా ఇల్లు తీసి బదులు మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ పోతే డబ్బులు ఇన్ని కోట్లు ఉంటాయని కానీ, ఇలా మనము వన్ సైడెడ్ గా ఆలోచించొద్దు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఎందుకంటే ద లైఫ్ ఆఫ్ మీనింగ్ ఈజ్ లివింగ్. లైఫ్ అంటే జీవితం అంటే జీవించడం. అది జరుగుతున్నప్పుడే మనం హ్యాపీగా సంతోషంగా ఉంటాం. సో నా దృష్టిలో ఒక మనిషి 2 టార్గెట్స్ కోసం పనిచేయాలి. ఒకటి, రాత్రి అవ్వగానే నిద్రపోతే నిద్ర రావాలి, దానికోసం కష్టపడొద్దు. అంటే మైండ్ లో సమస్యలు తిరుగుతూ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని నేను ఇంకా ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకెప్పుడు అప్పు తీర్చాలనే విధంగా ఉంటే నిద్ర రాదు. అలాంటి పరిస్థితి వెళ్ళకూడదు. నెక్స్ట్, తిన్న తర్వాత అరగాలి. అంతే, అరగడం కోసం నడవద్దు. అంటే తిన్నది అరిగించుకోగలగాలి, లేదా హ్యాపీగా ఏది ఇష్టమైతే తినగలగాలి. మనం అల్టిమేట్ గా ఏ పని చేస్తే దేనికోసము హ్యాపీగా భోజనం చేయడము, సంతృప్తిగా ఉండడం కోసమే కదా. కానీ ఇద్దింటే ఏ ప్రాబ్లం, అద్దింటే ఏ ప్రాబ్లం అని తినలేకపోవడము, తర్వాత నిద్రపోతే నిద్ర రాకపోవడము, ఈ 2 సమస్యలు అంటే వాడు జీవించినా పెద్ద యూజే ఉండదు. ఎందుకంటే హ్యాపీనెస్ ఎక్కడ ఉంది? మనం వేసుకునే బట్టలు, నడిపే కారు, ఉండే ఇల్లు, ఉండే ఫ్యామిలీ, వైఫ్, కిడ్స్, ఇదే కదా సంతోషం అంటే. సో ఆ సంతోషంగా బతకాలి అంటే ఏం కావాలి మనకు? ఒక బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఉండాలి, ఒక బ్యాలెన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అంతేగాని దీన్ని మొత్తాన్ని ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ చేయకూడదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు నేను కనుక ఒక ఇల్లు తీసుకుంటే ఇంత వాల్యూ ఉంటుంది, లేదా 20 ఏళ్ల తర్వాత దీని ఇంటి వాల్యూ ఎంత అవుతుంది, ఎక్సెల్ షీట్ ప్రకారంగా ఎస్ఐపి వాల్యూ ఎంత ఉంటుంది, డెఫినెట్లీ నెంబర్స్ ఎక్కువే ఉంటాయి. కానీ అన్ని మనకు సంతృప్తి ఇవ్వలేవు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, మేము ఫ్లాట్ కొనాలా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలా అని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఫ్లాట్ కి ఇండిపెండెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫ్లాట్ వచ్చేసి మాకు 1 కోటిన్నరలో వచ్చేస్తుంది. ఇండిపెండెంట్ అయితే సిటీలో దొరకదు. ఐ హావ్ టు గో టు అవుట్స్కర్ట్, దానికి 4-5 crores కావాలి. మా ఆవిడ ఇండిపెండెంట్ తీసుకుందాం అంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ అయితే ల్యాండ్ కూడా మన దగ్గరే ఉంటుంది కనుక వాల్యూ ఎక్కువ ఉంటుంది, వాల్యూ పెరుగుద్ది, లేదా పైన వేసుకొని కిరాయికి ఇచ్చుకుంటా, ఈ ఆలోచన చెప్తూ ఉంటారు. ఫ్లాట్ 1 కోటిన్నర, ఇండిపెండెంట్ ఇవాళ రోజు చూసుకుంటే 3-4 కోట్లు లేనిది రాదు. ఇంకా తక్కువ కావాలంటే అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతే చాలా దూరం అయిపోతుంది. నాకు కొంచెం దగ్గర కావాలంటే 3-4 కోట్లు. కానీ అది ప్రిఫర్ ఎందుకు చేస్తున్నాను అంటే, ల్యాండ్ వాల్యూ ఉంటుందని. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అల్టిమేట్ గా ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు పెట్టుకుంటే డెఫినెట్లీ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. అది వాల్యూ 4 కోట్లు అవ్వచ్చు, 5 కోట్లు అవ్వచ్చు, 6 కోట్లు అవ్వచ్చు. నిజంగా చెప్పండి, ఆ 10 కోట్లు అయిందనుకుందాం, ఒక ఇంటి వాల్యూ, ఇండిపెండెంట్ వాల్యూ, ఏం చేస్తారు దాంతో 10 కోట్లతో? మీరు పేపర్ మీద ఉండడమే కదా. దాన్ని మీరు ఎప్పుడైనా రియలైజ్ చేసుకుంటారా? డబ్బుల్ని అమ్ముతారా? ఎప్పటికీ అమ్మరు. ఎందుకంటే నేను ప్రేమతో కొనుక్కునే ఎవరు అమ్మరు. ఎందుకోసం అంటే, నా నెక్స్ట్ జనరేషన్ కి, మా పిల్లల కోసం అనుకుంటారు కదా. మీ పిల్లల కోసం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇల్లు నచ్చుద్దా? సిటీస్ వెళ్ళాలి, లేకపోతే సిటీలో ఉంటే నేను ఇంకో చోటుకి వెళ్ళాలి, లేకపోతే నేను సొంత కొనుక్కోవాలి, నాది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎంతైనా మీ పిల్లలకి ఇస్తే ట్రాన్స్ఫర్మ్ అవుతుంది, వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, విలువ ఉంటుందా?
అప్పటికి పాతబడిపోద్ది, నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కనుక ఎప్పుడో పెరిగే ఇల్లు విలువ గురించి, ఆ విలువ ద్వారా మీరేమి చేయలేని దాని గురించి ఈ 3 కోట్ల ఇండిపెండెంట్ తీసుకొని ఈఎంఐలు కడుతూ 20-20 సంవత్సరాలు దాని ఇంకా వెళ్లే బదులు మీకు ఒక ఫ్లాట్ తీసుకోండి 1.5 కోటి పెట్టి, అందులో హాఫ్ బడ్జెట్ లోపల వచ్చేస్తుంది. ఆ ఫ్లాట్ తీసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ చేసుకోండి. పోనీ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, నేను బ్యాలెన్స్ చేయగలనంటే అప్పుడు వెళ్ళండి ఇండిపెండెంట్ కి. కనుక ఇండిపెండెంట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, అసలు కొనొద్దా, ఇవన్నీ కూడా మీకున్న ఇన్కమ్ ఫ్లో, క్యాష్ ఫ్లో బట్టి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, అదర్ ఎక్స్పెన్సెస్ కూడా చూసుకొని ఆ ప్రకారంగా ప్లాన్ చేయాలి తప్ప ఎగ్జాక్ట్లీ మీరు అన్ని కూడా వాల్యూస్ తోటి క్యాల్కులేట్ చేయొద్దు. మీరు ఎస్ఐపి పెడితే ఎక్కువ వస్తుంది కనుక ఫ్లాట్ వద్దు, నో, రాంగ్ నోషన్ అది. అన్ని బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఇండిపెండెంట్ వర్సెస్ ఫ్లాట్, ఇది చాలా వీడియోస్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఇండిపెండెంట్ గురించి మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను కూడా, మీ వాల్యూ పెరుగుద్ది, నో డౌట్. భూమి నీదే, పైన నీదే, కింద నీదే. ఓకే, ఫ్లాట్కి వెళ్తే ఆకాశం నీది కాదు, నేల నీది కాదు, ఏమిది కాదు, ఎందుకు కొంటావు ఫ్లాట్, యూజ్లెస్, డిప్రిషియేట్ అవుతుంది అంటారు. ఇండిపెండెంట్ కొనుక్కో, పర్వాలేదు, కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కో, 3 కోట్లు పెట్టి. ఎస్, కొనుక్కుంటా. ఏం చేయాలి, కొనుక్కున్న వాల్యూ పెరిగిందా నేను రియలైజ్ చేయగలుగుతాను లైఫ్లో, నేను ఎప్పటికీ ఉండడమే కదా. మరి అంత బర్డన్ నేను కనుక తీసుకుంటున్నానా, నేను దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతానని మాత్రమే చూడాలి తప్ప ఇండిపెండెంట్ వాల్యూ పెరుగుద్ది కదా అని చూసుకుంటే చివరకు ఇబ్బంది పడేది మనమే. కనుక నాకు ఇల్లు కావాలి అనుకున్నప్పుడు ఫ్లాట్ కూడా వెళ్ళొచ్చు. రెంట్ కంటే బెటర్గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ రెంట్ కడితే ఒక 20,000-30,000 ఉంటుంది కదా రెంట్, కొంచెం యాడ్ చేసుకొని ఈఎంఐ కట్టుకోండి. అట్లా మనము సొంత ఇంటి కోసము బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి తప్ప అలా ఉండాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే దిస్ విల్ గివ్ యూ హ్యాపీనెస్ లివింగ్. మన సొసైటీలో చాలా మంది ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుపడరా అంటారు, అది ఇల్లు అమ్మితే చెడిపోయారా అంటాడు, వాడు అమ్మేసుకున్నాడు అంటాడు, నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. అది సొసైటీలో ఉండనే ఉంది కదా. మనం సొసైటీతో కలిసే పోవాలి. కానీ ఆ నలుగురు ఎవరో నన్ను అంటారని చెప్పేసి మనం ఫీల్ అవ్వద్దు, లేదా వాళ్ళకు మెప్పించడం కోసం ట్రై కూడా చేయొద్దు. నలుగురిని మెప్పించాలని ట్రై చేస్తే ఎప్పటికీ మెప్పించలేరు. యూ కాంట్ ఇంప్రెస్ యువర్ నైబర్ ఎనీ టైం, అవునా కదా. ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేవు నైబర్ని. ఎందుకు మనం ప్రయత్నం చేయడం? సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు ఈ ఎక్సెల్ క్యాలిక్యులేషన్ చేస్తే డెఫినెట్గా నెంబర్స్ మంచిగా కనపడ్డా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది, నెంబర్స్లో వస్తుందా, నేను ఉండే ఇంటి వల్ల వస్తుందా? ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనము ఏం చేసినా కూడా అది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. సో కొంతమంది ఇప్పుడు డింక్ అనే కాన్సెప్ట్ చెప్పా కదా, ఆ డింక్ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు నేను చెప్పింది. వాళ్ళకి నెంబర్లే కావాలి, మేబీ రైట్ వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళకి అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు వాళ్ళు. నేను ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళకు, ఎక్కడో సిటీలో ఉంటాను, నార్త్ మిజరబుల్ లైఫ్ ఏమో అది. మీరే అంటారు మిజరబుల్ అని, వాళ్ళని అడగండి ఒకసారి. ఫర్ దెమ్ ఇట్ ఇస్ హ్యాపీ. ఐఎమ్ నాట్ బాండ్. మా పిల్లోడు ఇక్కడ స్కూల్ వస్తూ ఇక్కడ స్కూల్ కోసం స్ట్రిక్ అయిపోవాలి, నేను వాడికి స్కూల్లో 10th వరకు చదువుకోవాలి, నేను ఇక్కడే ఉండాలి. దే డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆఫ్ దేర్ పర్సెప్షన్. కనుక ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిదీ కూడా వాల్యూ టర్మ్స్ లో, అది రూపీస్ టర్మ్స్ లో మాత్రమే కాకుండా మీకేం కావాలి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ యొక్క సంతృప్తి ఎక్కడుంది, మీ యొక్క లైఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది అనేది చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఇల్లు తీసుకోవాలి. నేను కూడా నా కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత నాకు కొంచెం ఒక 20,000 నేను అఫోర్డబుల్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇల్లే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇల్లు తీసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. అది నాకంటూ ఒక ఇల్లు ఉంది, ఎక్కడ తిరిగి వచ్చినా నా ఇంట్లో నేను హ్యాపీగా పడుకుంటాను. అది కిరాయి ఇంట్లో ఉంటే రేపు పొద్దున నా ఓనర్ చెల్లిపోమంటే మనము ఇప్పుడు యాక్చువల్గా మీరు అడుగుతారు మీరు ఏ ఊరు అంటారు, పలానా ఊరు. మీరు ఏ ఊరు? ఏలూరు. మీరు కొన్నారు ఏలూరు ఏమన్నా? కొనలే కదా. కానీ నాది, నా ఊరు అన్న ఫీలింగ్ ఉందా? ఆ ఫీలింగ్. నా ఇల్లు నాది, ఆ ఫీలింగ్. మాది కొత్తగూడెం. మరి కొత్తగూడెం చెప్తాను నేను అందరికి. కొత్తగూడెం అనగా నాకు పులకరిసిపోతుంటది ఒళ్ళంతా. ఈ నేమ్స్ లో కూడా 2 పేర్లు, ఫాదర్స్ నేటివ్ ప్లేస్ మనం చెప్తూ ఉంటాం. ఫాదర్దే జనరల్, మనం పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు, అదే కదా మంది. నేను కొనలే కదా, నా సొంతం కాదు కదా అది. నా సొంతం అంటే ఏంటి, నేను ఉన్నాను అక్కడ, ఆ మన ఓన్నెస్ అనే ఫీలింగ్. సేమ్ విత్ హోమ్ ఆల్సో. అక్కడ అలా తీసుకోవాలి తప్ప క్యాల్కులేట్ చేయకూడదు దీన్ని. అవును. సో కొంతమంది నచ్చకపోవచ్చు ఇక్కడ నేను చెప్పింది, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఆలోచింపచేస్తుంది. నాది అంటే నేను అంటే నేను మాత్రమే కాదు, మేము, మనం. ఆ మనం ఫీలింగ్ రావాలి అంటే అందరిని కలుపుకొని పోవాలి. అందరిని కలుపుకొని పోవాలంటే మనం ఒక్కరు నచ్చుకునేలా కాదు, 10 మంది నచ్చేలా కూడా మనం పనిచేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అంటే అల్టిమేట్లీ ఒక వ్యక్తికి లైఫ్ అంటే లివింగ్, అది ఎక్కడ దొరుకుతుంది? ఆ లివింగ్నెస్, ఆ హ్యాపీనెస్. ట్రై ఫర్ దట్. నా ఫీలింగ్ ఏంటంటే, మీకు 10 కోట్లున్నా ఎన్ని కోట్లున్నా కూడా మార్నింగ్ తినేదా 4 ఇడ్లీ, మధ్యాహ్నం ఇంత లంచ్, రాత్రి 2 చపాతి కదా, ఇదే కదా ఎవరు చేసినా సరే. అది మనకు హ్యాపీగా ఉన్నప్పుడు మనము సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది? ఇంకా
నా దృష్టిలో అయితే మనం మన బిహేవియర్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్, మనం వేసుకునే బట్టలలో ఉండే హ్యాపీనెస్, నడిపే కారు, ఉండే ఇల్లు, ఇవే కదా. సో అలా మనం హ్యాపీగా ఉంటే చాలా అనిపిస్తుంది నాకు. సో మనం ఫ్యూచర్ కి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ వాట్ ఐ డూ విత్ ఎవ్రీవన్. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు 6 years వయసు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము దాచుకుంటాము, మేము క్యూములేటివ్ గ్రోత్ లో పెడతామంటే నేను తిడతాను, వద్దని చెప్తాను నేను. అరే మీరు ఎందుకండి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా మీరు మూడేసి డబ్బులు పెంచి ఎవరికి ఇవ్వాలి? మీ పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, ఏమన్నా ఇంకా లైబిలిటీస్ ఉన్నాయా? లేనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 60 సంవత్సరాల దాకా వచ్చారు లైఫ్ లో, నోరు కట్టేసి కడుపు కట్టేసుకొని ఇన్ని చేశారు కదా, ఇప్పుడైనా జీవితాన్ని జీవించండి అని చెప్తాను నేను. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మూడేసి చేయొద్దు. దీన్ని లైఫ్ ని లీవ్ చేస్తూ ఉండండి. లైఫ్ ఈజ్ లివింగ్ అని చెప్తూ ఉంటాను. కనుక ఈ కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఎలా అవసరమవుతుంది, లైఫ్ ఎలా హ్యాపీనెస్ ఉంటుందో ఆ ప్రకారంగా లెక్కలేసుకొని ఆ ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకొని అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లైఫ్ ఈజ్ బ్యాలెన్సింగ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో ఇల్లు లేదు అంటే డబ్బులు దాచుకోవడం, సో దీనికి సంబంధించి మంచి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది గిరిబాబు గారు. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.